అందరూ మేము ఏం చేసినా మా ముగ్గురే చేసుకుంటున్నాం ఒకరికొకరు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కట్టుకున్న పిల్లని పక్కన పెట్టుకొని మన పక్కింటి దాన్ని చూస్తే ఎట్టుండిద్దో రాత్రి నాకు అట్లా అనిపించింది అనమాట. ఏం చేస్తాం, మగపిల్లడు అయిపోయేటప్పటికి ఈడు కక్కలేడు మింగలేడు, ఇదో రావడం అనమాట నిఖిల్ గాడికి. సో సేఫ్ గా ఆడాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. ఇది ఎక్కడ అసలు సిద్ధాంతం చెప్పండి. సార్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాత్రి నుంచి నా కడుపు మండిపోతుంది భయ్య. మా నాయనమ్మ బతికుండగా నన్ను ఓ మాట అందనమాట. సో అంటే మీరు అయినోళ్ళు కాకుల్లో కానోళ్ళ కంచాల్లో పెట్టారు ఆ కలరా అని. సో అప్పుడు నాకు ఆ మాట అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇది రిలేటెడ్ అనమాట. సో తన సెల్ఫ్ ఆర్ట్ అని నువ్వు చూడట్లేదు అని నాకైతే ఇప్పుడు చూసింది అలా కనపట్టలేదు. వీళ్ళు ప్రతి దాంట్లో ఇలా 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 మెలేసుకొని ఉంటారు కదా. మరి పృథ్వీ సార్, హీరో జీరో గేమ్ లో వీళ్ళు చేసిన పని మీరు డీప్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం క్లారిటీ వచ్చింది అనమాట. సో మీ హీరోకి పోయి సో ఆ కిరీటాన్ని పెట్టండి అంటే పృథ్వీ పోయి నబిల్కి కిరీటం పెట్టాడు. నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏ విషయంలో అంటే సో నాతో కాంపిటేటివ్ గా అనిపించాడు అనేసి. అంటే నిఖిల్ కాంపిటేటివ్ కాదా? నిఖిల్ అంటే ఒకే టీంలో ఉన్నారు కాబట్టి సో వీడి కాంపిటీషన్ ఏందనేది అర్థం కాలేదు. సో నిఖిల్ ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ కూడా 100% ఇస్తుండే. ప్రతి దాంట్లో మీరు హ్యామర్ విషయంలో కూడా సో వాళ్ళ క్లాన్ లో ఒకళ్ళు చీఫ్ అవ్వాలని సో భుజానికి షోల్డర్కి దెబ్బ తగులుతున్నా కానీ 100/100% పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో తను ప్రతి గేమ్ లో కూడా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు 3 వారాల నుండి చీఫ్ గా ఉన్నాడు. అదే తన క్రెడిబిలిటీ. అలాంటిది ఎవరికైనా ఇవ్వచ్చు. నువ్వు పక్క క్లాన్ లో ఇవ్వాలని ఏముంది? సో కాంతార వాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకోలేదా? మరి అలాంటప్పుడు నువ్వెందుకు నబీల్కి ఇచ్చావు? సో పృథ్వీ పక్కనే ఉండి వాడి విలువని వాడు గుర్తించాడా? లేదు. కానీ నిఖిల్ మై హీరో సార్, మై ఛాంపియన్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా పృథ్వీని సపోర్ట్ చేశాడు. పృథ్వీకి రాత్రి కిరీటాన్ని పెట్టాడు. మరి ఈ విషయాన్ని మీరు కాస్త ఒప్పుకోవాలి కదా. పెద్దది పక్కన చిన్నోడు పెద్దోడని పూసుకొని ఏం రా నువ్వు లేకపోతే నేను హట్ అవుతావా? సో మనం ఇదిరా నామినేషన్స్ లో నువ్వు నేనున్నంత కాలం నువ్వు నన్ను నామినేట్ చేయకూడదురా. సో ఇలా మనం 5th టాప్ 5 కంటెస్టెంట్లు ఇలా ఇంత ముచ్చట చెప్పిన ఆమెకి పృథ్వీ సార్, పృథ్వీ హీరో అయిపోయాడు, నిఖిల్ జీరో అయిపోయాడు అనమాట రాత్రి. అంటే జీరో కలిసి ఉంటారు కదా బ్రో. సో ముగ్గురు ఉన్నప్పుడు మేబీ ఈ టైం వాడి పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఈ వీక్ లో అందుకని ఇచ్చేసి ఉంటదిలే. సో ప్రీవియస్ కాకుండా ఈ వీక్ అంటారా? సో ఆ పాయింట్ మీద నేను కదిలిను బ్రో, మీ ఆలోచన మీది. కానీ మై పాయింట్, మై ఎక్స్పెక్షన్ ఈజ్ అసలు ఎందుకు సో నిఖిల్ని కాదని పృథ్వీకి పెట్టడం గల కారణం ఏంటి? సో కేవలం ఈ వీక్ అనేది ఆ షోల్డర్ గేమ్ లో సో ఏదో బెలూన్ గేమ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అందుకని చెప్పేసి తను పోయి దానికి పెట్టింది బ్రో. మాకు దీంట్లో ఏ తప్పు కనబట్టలేదంటే ఇట్స్ ఓకే. కానీ మై పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇది అనిపిస్తుంది అనమాట. సో పక్కనే ఉండి వేరే వాళ్ళకి కిరీటాలు పెట్టడం, పక్కనే ఉండి వేరే టీం వాళ్ళని పోగొట్టడం, సో మనతో పాటు ఉన్నవాడిని మనం గుర్తించలేకపోవడం అనేది అసలు మేజర్ డ్రాబ్యాక్ అనమాట. తప్పు వాళ్ళలో ఉందా, వీడిలో ఉందా, ఎక్కడ ఉందా అనేది మీరే చెప్పాలి. అండ్ నేను చెప్పిన పాయింట్ నాకు తెలిసి నేను క్లియర్ గానే చెప్పాను అనమాట. ఇన్ కేస్ లేదు బ్రో ఇంకొంచెం క్లారిటీ చెప్పండి కామెంట్ బాక్స్ లో అడిగినాక నేను క్లియర్ గా అయితే సమాధానం చెప్తాను దీనికి సంబంధించి. లేదు మీకు ఏమైనా అనిపిస్తే మీరు కూడా కింద చెప్తే నేను తెలుసుకుంటాను. సో నాకు ఏ ఇబ్బంది లేదండి. సో మీరు ఓపెన్ గా మెసేజ్ చేయగలిగితే సో నేను ఓపెన్ గానే మాట్లాడతాను. నాకు ఏ ఇబ్బంది లేదు. మీకు మించిన వాళ్ళు నాకు ఎవరు లేరు. సో అందుకని చెప్పేసి నేను క్లియర్ గా చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ గా మన ఛానల్ అయితే కాస్త లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.